ఆ రోజు మరి ఆ రోజు హరీష్ రావు గారు మీరు మీ మామే ఆడున్నప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజున మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఆ రోజు అందులో ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారు మరి ఆ రోజు తెలంగాణ ప్రాంత బీడు భూములు తెలంగాణ రైతుల గురించి మాట్లాడిన చరిత్ర ఒక్కటనే చూపెడతావా హరీష్ రావు గారు? మీ మామ ఎప్పుడు మాట్లాడే స్టార్ట్ చేసిండు ఆంధ్రలోని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మినిస్టర్ ఇయ్యలేడో డిప్యూటీ స్పీకర్ అయిండో తెలంగాణ వాదులు కేసీఆర్ని అప్పగించారో చంద్రబాబు నాయుడు కోపం మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. అప్పుడే ఆంధ్రలో దోపిడీ అని స్టార్ట్ చేసినావు. మరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆంధ్రలో దోపిడీ కేసీఆర్ గారికి ఎందుకు అనలేదు? అప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు ఉత్తమ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు మాట్లాడతావా? మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడుగా పాదయాత్ర చేస్తూ తెలంగాణ ఆ రోజులో మరి ఆ రోజు ఎందుకు కేసీఆర్ మాట్లాడగలుగుతావా హరీష్ రావు గారు? దీనికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ మీడియా ద్వారానే. రేవంత్ రెడ్డి గారు అది చూపెట్టండి ఒకసారి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా నేను అడుగుతున్నా, చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని కేసీఆర్ అన్న మాటని మీరు రికార్డు పరంగా తీసి చూపించండి తెలంగాణ ప్రజలకు. అప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఏం జవాబు చెప్తాడో చూద్దాం. ఇది నిజం. ఆ రోజు ఆంధ్రలో మెప్పు కోసం తెలుగుదేశంలో అట్లా మాట్లాడతాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈరోజేమో మళ్ళా ఆంధ్రలో దొంగతనంకు దిగిరని మళ్ళీ అంటావు. అన్ని నువ్వేనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇవన్నీ నిజాలే, కల్పితాలేం లేవు. నేను అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీకు ఆ రికార్డు దొరికితే తీసి ఒకసారి బయటికి ఇవ్వండి. అది వస్తుంది కదా. ఇంత ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది అయితే ఇక ఎట్లా ఈయన ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి సరే తప్ప నేను తప్పు కూడా అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే అసలు అతనికి ఉన్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్టుల మీద ఇవ్వనికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించండి ఆయన. నాకు టీవీలో నాకు అదే కనబడుతుంది. ఆ లెక్కలకు అర్థమైతే లేదు అరికి అన్న, అది లెక్కలు అర్థమైతే లేదు. అది ఇది ఏంది అమ్మ ఒక్కటి అర్థమైతే. ఇది చరిత్ర. తెలంగాణ గడ్డ మీద కాకతీయులు నిజాముది ఒక చరిత్ర. మీ చరిత్ర కేవలం 5 ఏళ్ల చరిత్ర, ఒక కాళేశ్వరము. మీరు చారాన పనికి, చారాన కూడా కాదు, మీరు పైసా పనికి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ఏం మాట్లాడాలి ఇట్లా అంటే? ఎన్ని డ్యాములు ఎంత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, మనం పాలన అందియాలి, పాలనలో భాగమే ఈ డ్యాములు కట్టాలి అంతే. అరే మేము కట్టిన డ్యాములో నీళ్లు దాగి పెద్దగా అయిన మీరు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారు. సరే ఇదొకటి. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం, అచ్చా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి జలయజ్ఞం చేస్తే దానికి ముద్ర వేసారు. అంటే మేం చేస్తేనేమో తప్పులు, మా మీద తప్పులు ఎత్తి చూపుతారు.
అందుకే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేష్టలను చూసి కోపం వచ్చి తిడుతున్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు వాళ్ళు? మీరు చక్కగా లేరు, మీకు వంకరగా చెప్తే బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నాడు మిమ్మల్ని. అంటే మీకు ఈ భాషనే సూట్ అవుతుంది. ఏది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తిడుతున్నాడు చూడు, అది మీకే సూట్ అది. అండ్ అవును, నేను అడుగుతున్నా, సరే కాంగ్రెస్ అది ఏదన్నా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రెగ్యులర్గా కలవా, నేను 5 నెలలకు 6 నెలలకు కలుస్తుంటా ఆయనకు. నేను రెగ్యులర్గా కలవా, నేను టీవీలలోనే చూస్తుంటా అంత కూడా. విన్నారా? నేను అప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పుడో 5 నెలలకు 6 నెలలకు ఏదో ఒక సందర్భం ఏదైనా కాన్షియన్స్ ఉంటే 6 నెలలకు 7 నెలలకు కలుస్తుంటాను. రెగ్యులర్ కూడా కలవ నేను. నేను టీవీలో చూస్తున్నా, రోజు పేపర్లు చూస్తుంటా. ఇప్పుడు నేను మరి మీ మామ అంటాడు, అవునే మీ మామ సన్నాసులు అన్నాడు, ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఏదో మాట్లాడి రాని ఏదో చెప్పిండు, ఏదో తోలు తీస్తా, నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట? ఇప్పుడు నువ్వు తోలు తీస్తా అని అనకపోతే సీఎం రేవంత్ రెడ్డి నేనేమనకుండే, నువ్వు తోలు తీస్తా అని అన్నావు కాబట్టి ఆయన నాలుకకు వస్తా అన్నాడు. మరి అనకపోతే ఎట్లా అది? ఇంకా నాలుకకు వస్తాడు. ఇంకా నేను అసెంబ్లీలో ఉంటే నేనేమంటుంటున్నా ఇంకా